సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? సో నా పేరు పవన్. సో నేను కూడా ఒక నాలాంటి వ్యక్తి, సరే నా గురువు అట్లాంటి వ్యక్తి, నీతి నిజాతి నిలువ రూపం మంచితనానికి మారిపోయారు. ఒక అమ్మలా భుజం తట్టే నైజం, నాన్నలా సపోర్ట్ ఇచ్చే నైజం, అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం చాలా చూస్తాం ఏంటంటే సినిమా మన వాట్సాప్ స్టేటస్ చూస్తాము, మగువ ఏదంటే ఒక అమ్మాయి 12 గంటల రాత్రి వెళ్ళినప్పుడు నిజమైన శాస్త్రం వచ్చినట్టు. అవన్నీ డైలాగ్లే, నా నిజ జీవితం మనకు వద్దా, నిజ జీవితం చేస్తాను ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ అంటుంది కాబట్టి అటువంటి వ్యక్తికి నిజంగా ఇస్తే బాగుంటుంది. లైక్ పవన్ కళ్యాణ్ అన్నాడు యూత్ పాలిటిక్స్ బాగా ఎంకరేజ్ చేస్తా అన్నాడు. సో తెలంగాణ మొన్న బరెలెక్కన ఒక అమ్మాయి నిజంగా సొంత ఇండిపెండెంట్ వేసింది. సో నిజంగా అట్లాంటి వ్యక్తులను పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తా అంటే 100% నిజంగా యువత నిజంగా అట్లాంటి వ్యక్తి నిజంగా కోరుకుంటామన్నమాట. మాకు ఏంటంటే 10,000 జీతం కోసం పనిచేసే యువత కాదు మాకు కావాల్సింది, నిజంగా ప్రజాసేవ చేసే యువతకు పవన్ కళ్యాణ్ స్కోప్ ఇస్తాను కాబట్టి సో నిజంగా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు తుఫాన్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా భారీగా నష్టపోయారు కదా. సో ఈ నష్టాన్ని చూసిన సిబిఎన్ గారు ఇది జాతీయ విపత్తుగా పరిగణించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది. కానీ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకా ఏం చేయలేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చేయాలంటే తనకు తెలియదు, నాకు ఏం చేయాలో తెలియదు. నాకు ఏదో డాడీ పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చి ఏదో సెంటిమెంట్లో వర్కౌట్ అవుతుంది కానీ ఎట్లా పరిపాలించాలి, ఏం చేయాలి, తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేయాలి. మొన్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ట్రైన్ యాక్సిడెంట్ అంటే కిందికి పోగానే మెలికట్టు చూసుకుని వస్తున్నాడు. ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తున్నాడు, అబ్దుల్లా బంగారం ఇస్తాడు. ఏంది ఏమన్నా ఒక సీఎం ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడి ఏం చేయాలో ఆ మాత్రం తెలియదు. అట్లాంటి వ్యక్తిని నిజంగా ప్రజలు ఇట్లా ఆహ్వానించారో తెలియదు. ప్రజలారు ఇక్కడ మంచి అవకాశం మీకు వస్తుంది, మంచి పవన్ కళ్యాణ్ గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు టీడీపీ జనసేన 2 పొత్తుల ఎన్నికలు కాబట్టి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? సో నేను అనుకుంటే 100% టీడీపీ అలయన్స్ జనసేన కాబట్టి నాకు తెలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేంత వాళ్ళకు ఉంది. నిజంగా వాళ్ళు 175 అంటారు. సో నిజంగా 175 రావు, వాళ్ళకి 5 వస్తాయి. ఒకటి మన జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, లైక్ విడుదల రజని అట్లా కొంతమంది గెలుస్తారు తప్ప 175లో 75 ఉండదు, ఓన్లీ 5 ఉంటుందని అనుకుంటున్నా. 100% అలయన్స్లో 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అంబటి రాంబాబు గారు కానీ రోజక్క కానీ చాలా బల్లగుద్ది చెప్తున్నారు కదా, ఖచ్చితంగా వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని. సో వాళ్ళ మాటల మీద నిజంగా నాకు చెప్తున్నా, అంబటి రాంబాబు ఉన్నాడు, తను మొన్న తెలంగాణకి వచ్చాడు. సో నిజంగా మీరు అంబటి రాంబాబు దయచేసి వచ్చే ఎలక్షన్లో మీరు దయచేసి పోటీ చేయకండి. ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు, మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టడానికి సీరియస్. తెలంగాణ చాలా వ్యతిరేకంగా వచ్చిన రెస్పాన్స్. సో రోజు అయితే తను నిజంగా ఒక మినిస్టర్ వర్త్ గా తను నిజంగా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక అమ్మాయిలా మీరు దయచేసి మళ్ళీ జబర్దస్త్కి రండి. మీరు కమెడీగా పనికొస్తారు తప్ప మీరు ఒక నాయకురాలుగా పనికిరారు. ఎప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అయినాయి. మీకు ఎందుకన్నా నాకు అర్థం కాదు. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి, అంతేగాని ఎందుకు మన జగన్ వాళ్ళ తాతకి 3 పెళ్ళిళ్ళు కాలేవా? సో తనకి ఎందుకు అనట్లేదు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చేస్తుంటే ప్రజలు కూడా తీసుకోలేకపోతారు. ప్రజా వ్యతిరేకత మొదలైంది తెలంగాణ విషయం కదా, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రజా వ్యతిరేకత వచ్చినాం కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. సో అదే సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజా వ్యతిరేకత మొదలైంది. 100% జనసేన అలయన్స్లో టీడీపీ గెలుస్తాను అనుకుంటా. ఎందుకంటే మీరు చూసుకోండి, మొన్న అరెస్ట్ అయ్యాడు. సో ఆ సింపటి చాలా గెయిన్ అయింది. మన ఎవరో లోకేష్ పాదయాత్ర వేశాడు. నిజంగా అప్పట్లో లోకేష్కి ఏంటంటే పప్పుగాడు తీయగుంది అన్నట్లుగా తను ట్రోల్ చేశారు. కానీ తను మాట్లాడుతుంటే చాలా మంది ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. నిజంగా తన పాదయాత్ర ఎంతమంది నిజంగా ఒకప్పుడు తన బాడీ షేమ్ గురించి మాట్లాడిన వ్యక్తి నిజంగా తన వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే నిజంగా పర్ఫెక్ట్ లీడర్గా తయారైన తను. నేను చెప్తాను, ఈ రోజుల్లో జగన్కి ఒక మంచి ధీటు ఎవరంటే లోకేష్ బాబు అనుకొని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ దాకా వద్దు, లోకేష్ బాబు సరిపోతాను. ఇప్పుడు వైసీపీలో నమ్మకంగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా వాళ్ళ ఇంట్లో అందరూ రాజీనామా ఇస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచి నాకు కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చెప్తాను అంటే, ఇప్పుడు చూడండి, మీరు సొంత చెల్లిని బయటికి వెళ్ళగొట్టాడు, సొంత మమ్మీని పార్టీ నుంచి తీసేస్తాడు. సో అట్లాంటి సొంత నమ్ముకున్న వ్యక్తిని రాజీనామా ఇస్తే తప్పేముంది? నేను అనుకుంటున్నా తను అంత వర్త్ కాదు. ఏదో ఇందులో డాడీ మీరు అబ్జర్వ్ చేయండి, తను స్టార్టింగ్లో పార్టీ పెట్టినప్పుడు డాడీ ఫోటో పెట్టుకున్నాడు, డాడీ పక్కన ఈయన ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పుడు డాడీ ఫోటో తీసి తన ఫోటో పెట్టుకున్నాడు. అంటే తనకు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండవు, జస్ట్ అధికారం కావాలి, ప్రజలను పరిపాలించాలి, ఇష్టం వచ్చినా దున్నుకోవాలి తప్ప కానీ ప్రజలకు హెల్ప్ అవుతామన్న ఫీలింగ్ తనకు లేదు. నిజంగా ఎప్పుడు చెప్తున్నా, జగన్ అంటే ఒక్కళ్ళ డబ్బులు లాక్కుందాం అంటే తప్ప కానీ పవన్ కళ్యాణ్ అట్లా ఉండదు. తన సొంత డబ్బులు కూడా ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్కి వాళ్ళకు అంత పోలిక ఉండదు. రౌడీజాన్ని ఎంకరేజ్ చేసేది మన జగన్, కార్యకర్త నిజమైన లీడర్ తయారు చేసేది పవన్ కళ్యాణ్. సో వాళ్ళకి వీళ్ళ కంపారిజన్ అసలు లేదు. నిజమైన ఇక్కడ యువత కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా దయచేసి ఎక్కువ అవకాశం పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.